మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్' గారి మూవీ కెరీర్‌లో 6 సినిమాలు మొదలు కాకుండానే ఆగిపోయాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా గూడా ఇది నిజమే. నిజానికి ఏ సినిమా అయినా ఆగిపోవటానికి కొన్నిసార్లు దర్శకుడి క్రియేటివిటీలో ప్రాబ్లమ్ ఉండవచ్చు. మరికొన్ని సార్లు కథలో మార్పులు పడి క్యాన్సిల్ అవ్వచ్చు. ఇలా 'రామ్ చరణ్' గారి కెరీర్‌లో ఆగిపోయిన 6 సినిమాల విషయానికొస్తే 'ఆరెంజ్' సినిమా తర్వాత 4గో సినిమాగా 'రామ్ చరణ్' గారి కెరీర్‌లో 'మెరుపు' అనే సినిమా రావాల్సింది. అయితే 'ఆరెంజ్' సినిమా థియేటర్స్ వద్ద పరాజయం పాలవటం, అలానే 'మెరుపు' సినిమాకి బడ్జెట్ కూడా ప్రాబ్లమ్ రావడంతో 'మెరుపు' సినిమా ఆగిపోయింది. ఇక 'ట్రిపుల్ ఆర్' మూవీ తర్వాత 'రామ్ చరణ్' గారు 'గౌతమ్ తిన్ననూర్' డైరెక్షన్‌లో తన కెరీర్‌లో 16వ సినిమాగా ఒక సినిమాని కూడా అనౌన్స్ చేశారు. కానీ సెకండ్ హాఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడంతో కథలో మార్పులు చేయమని 'రామ్ చరణ్' గారు కోరినప్పటికీ గౌతమ్ గారు దానికి ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఇక 'మిర్చి' మూవీ తర్వాత ఫామ్‌లో ఉన్న కొట్టాల శివ గారితో 'రామ్ చరణ్' గారు 'హడల్' అనే ఒక సినిమాని కూడా మొదలు పెట్టాల్సి ఉంది. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన టైంలోనే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కూడా ఆగిపోయింది. అలానే మురుగదాస్ గారు, అలానే శంకర్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్‌లో కూడా గతంలోనే సినిమాలు అనుకున్నారు. కానీ అవి కూడా పట్టాలెక్కలేదు. కొన్ని అఫీషియల్‌గా ప్రకటనలు వచ్చినప్పటికీ ఈ 3 సినిమాలు కూడా మొదలు కాకుండానే షెడ్డుకెళ్లిపోయాయి. ఇలా ఒక మెగా స్టార్ హీరో అయిన 'రామ్ చరణ్' గారి కెరీర్‌లో సైతం షూటింగ్ మొదలవ్వాల్సిన దశలోనే చిత్రాలు ఆగిపోయాయి.